ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/10/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము తదియ రాత్రి 1:19 వరకు ఉండి తదుపరి చెవితి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 8:08 నుంచి 9:56 వరకు. వర్జము ఉదయం 9:20 నుంచి 11:08 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంది. వాళ్ళ గుర్తుపెట్టుకోండి. ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:09 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు సెలవులన్నీ అయిపోయినాయి కదా, చాలా సెలవులు వచ్చాయి కంటిన్యూగా. కాబట్టి సమయపాలన తీసుకొని పరీక్ష కేంద్రానికి తొందరగా వెళ్ళి మీ పరీక్షలు రాయగలిగితే తప్పకుండా మంచి విద్యా సంపన్నత ఉంటుంది. సమయపాలన పాటిస్తే ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇలాంటివి దానికి వస్తే దూరంగా ఉంటేనే మంచిది. లేదా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో చాలా బాగుంది విదేశాల కన్నా. ఆ విషయాన్ని గమనించుకోండి. రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాస్త జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. రాజకీయ నాయకులు తప్పకుండా మీ జాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. వ్యాపార రీత్యా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానివ్వండి, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి సానుకూలంగా శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా కాస్త భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకోవడం. ముఖ్యంగా మీరు భగవద్గీత 3వ అధ్యాయం చదువుకోండి. ఎక్కువగా చదవండి. 3వ అధ్యాయం చదువుకుంటే కాస్త ప్రశాంతత ఉంటుంది వాళ్ళ అన్న విషయాన్ని గుర్తించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతుల శుభయోగం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో కూడా కాస్త ఒత్తిడి ఉన్న లాభదాయకమైన స్థితి కనబడుతోంది. విదేశాల ప్రయాణం కాస్త ఆచితూచి వివరిస్తేనే చాలా మంచిది అనే విషయాన్ని గమనించుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఫలితాలుగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనుకూలత, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ద్వారా విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ప్రశాంతమైన సుఖజీవనం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి అనుకూలంగా ఉంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిక ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఆస్తి లాభాలు, ఆర్థిక లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారులకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ప్రశాంతత, ఆర్థిక లాభాలు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, ఆరోగ్య లాభం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మంచి ఆలోచన, ప్రశాంతత, కార్యలాభము, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కొంత అధిక శ్రమ వల్ల ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ కొద్ది బాధ్యతల్ని ఎక్కువగా స్వీకరించడం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంటుంది. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, కానీ ఆన్ సైట్ అపార్చునిటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, రుణబాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపక లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, అనవసర వ్యక్తుల విషయాల్లోకి వెళ్ళడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సమయపాలన బాగా ఉంటే మంచి అనుకూలత ఉంటుంది, లేదా విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోకండి. ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే తప్పకుండా మీకు వ్యాపారంలో పర్వాలేదు, సామాన్యమైనటువంటి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారులు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ధన నిల్వ ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, భాగస్వామి పరంగా లాభదాయకమైన స్థితి చెప్పవచ్చు. అనవసరమైనటువంటి పూచికత్తు సంతకాలు పెట్టకండి, సెక్యూరిటీ సిగ్నేచర్స్, అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళకండి, సామాన్యంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభయోగం. ఒంటరిగా ప్రయాణం చేయకండి. ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీ యొక్క స్నేహితం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మీకు మంచిదిగా చెప్పబడుతోంది. అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకపోతే సుఖము, శాంతము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉంటే చాలా మంచి విషయాలు గుర్తించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే శుభయోగము, సుఖయోగంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో కూడా కాస్త శ్రమ అధిక్యత ఉంటేనే మంచి విషయాన్ని గుర్తించండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రోజంతా బాగుంది, కానీ ఈ సమయంలో మంచి శుభయోగం కనబడుతుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం అంటే ఈ సమయంలో ప్రారంభం చేయండి, ప్రయత్నం చేయండి, లాభంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా చెప్పవచ్చును. 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలత,
ఆర్థిక ఆనందాది అదృష్టయోగం, శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకోవడం, ఆత్మస్థైర్యము, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశీయానం, మిత్రులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, శుభవార్త శ్రవణం, వివాహ సంబంధమైనది లేదా సంతాన సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన శుభవార్త వింటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, ఇలా అనేక రకాల శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులకి మంచి గౌరవ అనుకూలతలు, అలాగే రైతులకు పంట లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు ప్రశాంతమైన సుఖ, ధనధాన్య, ఆనంద, వృత్తి, విద్యా, ఉద్యోగాదుల్లో లాభం. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ధనయోగము, వాక్చాతుర్యము, మంచి మాట వల్ల మీరు ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వివాహ సంబంధ, సత్సంతాన సంబంధ శుభవార్త వినడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలోను లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, సాహసవంతమైన కార్యక్రమాలను పాల్పంచుకోవడం, ధన ప్రాప్తి, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రైతులకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, మహామొండిగటం, అనుకున్న పని అవ్వాల్సిందే, తానవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది వీళ్ళకి ఇప్పుడు సూట్ అవుతుంది. ఈ రోజున వీళ్ళ పని పూర్తి చేసుకోవడానికి అవతలి వాళ్ళతో చాలా సునాయాసంగా పని పూర్తి చేసుకుంటారు, నమ్మకంగా ఉంటారు, అనుకున్న పని సాధిస్తారు. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో తీసుకెళ్లడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, వేరే రాష్ట్రానికి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి మాట తీరు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, శుభకర వివాహ సంతాన వార్త వినడం, తప్పకుండా మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. ఇలా అన్ని రంగాల్లోనూ మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారు కాస్త ఎమరుపాటుగా ఉండండి. డబ్బు విషయంలోనూ, ఎవరికైనా మాట ఇచ్చే విషయంలోనూ, ఈ సెక్యూరిటీ సంతకాలు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొన్ని విషయాలు నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. అఫ్కోర్స్ ఎవరినైనా సరే నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. అవతలి వాడుకు మీకు లింక్ పంపి, మీకు 10,000 వచ్చాయి, మీరు లింక్ ఓపెన్ చేయండి అని చెప్పి వాడు చెప్పినట్టు మాటలు విని లింక్ ఓపెన్ చేసి ఉన్న 10 లక్షలు పోగొట్టుకోవడం. ఇది అంటారు కదా, కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని ఆ సంధానం ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి వాటికి ఆశపడకండి, అత్యాశకు వద్దు. విద్యా విషయంలో అశ్రద్ధ వద్దు. పని విషయంలో
ఇంటర్వ్యూ విషయంలో బద్ధకం వద్దు. బాధ్యతలను ఎక్కువ తీసుకోవడం వల్ల మీరు మంచి హక్కులను పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. తక్కువగా మాట్లాడండి, తక్కువగా తినండి. కార్యసిద్ధి, కార్యజయం, ఆనందయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, సంతాన యోగం, వైవాహిక జీవనానందం. పాత మిత్రుల్ని తప్పక కలుసుకునే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. సమస్య ఏదైనా ఉంటే మీరు ఎవరికి సమస్య ఉందో వాళ్ళతో కూర్చొని సంయమనంతో సమస్య పరిష్కారం చేసుకుంటే మీకు లాభం ఇవ్వాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. పనికిమాలిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, అనవసరమైన జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కాస్త శ్రద్ధ పెడితే లాభంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా పర్వాలేదు. పెద్ద గొప్పగా మీకు లాభం రాకపోయినా పర్వాలేదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన విషయంలో కూడా జాగ్రత్తగా. అలాగే ఈ రైతన్నలు దళారీ వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడకండి, నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. సినిమా రంగంలో నిర్మాణం మంచిది, విడుదల మాత్రం ఈ రోజు కొద్దిగా ఆలోచించుకోండి. దర్శక నిర్మాతలు ముందుగానే ఒకసారి జన్మజాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకొని హోమమో, జపమో, తపమో చేసుకుంటే తప్పకుండా మీ యొక్క, అంటే చాలామందికి ఇది ఒక లక్షణం. సినిమా మొత్తం అయిపోయింది, రెడీగా ఉంది కాపీ, రిలీజ్ చేయడానికి మేము జపం చేసుకొని పూజలు చేసుకుంటే సక్సెస్ అవుద్దా? ఎందుకు అవ్వదు? అటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. నమ్మకం అనేది ఇంపార్టెంట్. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే డిజాస్టర్ అవుతుంది. 10 లక్షలతో తీసిన సినిమా, అంత సినిమా అయినా సరే నమ్మకంతో, భగవంతుడి ఆధారంతో తీసిన సినిమా 10 కోట్లకి 100 కోట్లకి వెళ్తుంది. తప్పకుండా భగవంతుడి అనుగ్రహం లేకపోతే నువ్వు ఏం చేసేది ఉంది? దేవుడు లేడన్న వాడికి ఏం చెప్పేది ఏం లేదు. ఒక నమ్మకము, ఒక శక్తి మీద మనకి నమ్మకం ఉండు. మన యొక్క ప్రయత్నంలో మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడానికి భగవంతుడు ఆధారపడాలి. కాబట్టి మనం చేసేటువంటి పూజ, పురస్కారము పుణ్యబలాన్ని పెంచుతుంది, అవతలి వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే పూజలు, పునస్కారాలు చేసుకునే ప్రయత్నం చేయాలి. అది చేసి మీరు విడుదల చేయండి, లాభం పొందుకునే అవకాశాలు. ఏదేమైనా ఈ రోజున మీకు పర్వాలేదు. ఎక్కువగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉన్న విషయాన్ని గుర్తించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను పర్వాలేదు. సామాన్య ఫలితాలు. అలాగే భగవద్గీత పారాయణం 7, 8, 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. మీ కార్య విజయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఇంకా మంచి సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే, పట్టిందల్లా బంగారమే. ఆనందకరమైన జీవనం, కుటుంబపరమైనటువంటి సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందిన అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి అత్యుత్తమ శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా విజయ రాణింపు ఉంటుంది. కళాకారులకి విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశాలు, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశాల్లో, స్వదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి అంతా చాలా మంచి శుభ ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్య,
ప్రయాణం చేయాలనుకున్న వారికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం. విదేశాల్లో కూడా స్థిరాస్తులు, స్వదేశంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం. కోర్టు వివాదాల సమసిపోవడం, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభము. వ్యాపార పరంగా అభివృద్ధి, సినిమా పరంగా లాభాలు, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ టెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, లోన్ సౌకర్యం పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి అనుకూలంగా ఉంటుంది. రైతులకు కూడా మంచి శుభమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి అభివృద్ధి. లాటరీలకి, జూదం వల్ల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశం. ప్రశాంతమైన శుభకర ఆనంద జీవనంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకు అభివృద్ధి, రాజకీయ నాయకులు కూడా మంచి లాభాలు, ఉన్నతమైనటువంటి పదవి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో ధన ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, తీర్థయాత్ర సేవన, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఈ సంవత్సరాంతంలో మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్కు ఎదురు చూస్తూ మీ అందరి సహకారం కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.